శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచిలకాస్య ఫణీస్య కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా అనగ నిన్నడుగల్గు భారతి. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. అజిరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు ఒక మహోత్కృష్టమైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్యం నన్నయ్య గారి మహాభారతంలోనిది. మహాభారతం సంస్కృతంలో వ్యాస మహర్షి వ్రాస్తే దానిని తెలుగులోనికి కవిత్రయం అనువాదం చేశారు. నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన గారును ఈ ముగ్గురిని కలిపి కవిత్రయము అని అంటారు. వాళ్ళు మన తెలుగు భాషకి మహర్షులు. అయితే నన్నయ్య గారి మహాభారతము 18 పర్వాల మహాభారతములో సుమారుగా 2.5 పర్వములు మాత్రమే ఉన్నది. తరువాత ఒక అరపర్వం ఎర్రన గారు, దాని తర్వాత 15 పర్వములు ఏకంగా తిక్కన సోమయాజి గారు. అంటే ముందు నన్నయ్య గారు మహాభారతం, దాని తర్వాత ఈ అరపర్వాన్ని ప్రక్కన పెట్టి 15 పర్వములు ఏకంగా తిక్కన సోమయాజి గారు రాస్తే ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత అవతరించినటువంటి ఎర్రా ప్రగడ ఆ మిగిలినటువంటి అరపర్వాన్ని, అంటే అరణ్య పర్వంలో మిగిలినటువంటి శేషాన్ని ఆయన పూరించి మహాభారతాన్ని కంప్లీట్ చేసి పెట్టారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పద్యం చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిది. మహాభారతంలో ఉదంకోపాఖ్యానం అని వస్తుంది. ఉపాఖ్యానాలు బోలెడు ఉంటాయి. ఆఖ్యానములు, ఉపాఖ్యానములు. ఈ ఉపాఖ్యానము ఉదంక మహర్షికి సంబంధించినటువంటిది. పైల మహర్షి అని వ్యాస మహర్షి యొక్క శిష్యులు పైల మహర్షి. ఆ పైల మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి మహర్షి ఉదంకుడు. ఉదంకుడు అనేటువంటి వాడు పైల మహర్షి శిష్యుడైనప్పటికీ చాలా చాలా గొప్ప మహర్షి అన్నమాట. అయితే విద్య అంతా నేర్చుకున్న తరువాత గురువు గారికి, అయ్యా తమరికి గురుదక్షిణ ఏమిటి కావాలో చెప్పండి అని అంటే, గురువుగారు ఏం పర్వాలేదు నాయన, నువ్వు విద్యాభ్యాసం చేసావు కదా అని మామూలుగా అంటారు. అలా కాదు, మీకు నేను గురుదక్షిణ ఇస్తాను అంటే ఆయన ఏమిటన్నారంటే, నా భార్యకి చెవులకు ఒక మహారాణి ధరించినటువంటి కుండలాలు తెచ్చిపెట్టు నాయన అని చెప్పన్నారట. అంటే మామూలుగా ఎక్కడో మార్కెట్లో కొనేసి తీసుకుని వచ్చేయడం అంటే సరిపోయేదేమో, కానీ ఒక మహారాజు గారి యొక్క భార్య, ఆవిడ చెవుకుండేటువంటి కుండలాలు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? సరే నేను తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. పౌష్యుడు అని చెప్పి ఒక మహారాజు, ఆయన దగ్గరికి వెళ్ళి ఓపెన్గా చెప్పాడు, ఇలాగ నేను పైల మహర్షి యొక్క శిష్యుణ్ణి, నాకు మహారాణి గారి యొక్క చెవి కుండలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను, మా గురువమ్మ గారికి నేను కట్నంగా ఇవ్వవలసిన అవసరం ఉన్నది అని. రాజుగారు ఎంతో భక్తితోటి, మీరు మహర్షులు, మీరు మా దగ్గరికి రావడమే మాకు చాలా చాలా సంతోషం, మా జన్మ చరితార్థమైంది, వెళ్ళి అంతఃపురంలో దేవేరి ఉన్నారు, ఆవిడని అడిగి తీసుకోండి, నేను చెప్పానని చెప్పండి అని చెప్పి అంటారు. అక్కడ ఏదో కొంత జరుగుతుంది. అంతఃపురానికి వెళ్ళి, అమ్మ మీ చెవులకు ఉండేటువంటి కుండలాలు మాకు ఇవ్వవలసినది మహారాజు గారు మీకు ఇమ్మని చెప్పారు, నేను ఉదంకుడు నా పేరు, నేను పైల మహర్షి శిష్యుణ్ణి, గురువుగారికి గురుదక్షిణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది, గురువమ్మ గారు ఇది కోరుకున్నారు అని అంత విపులంగా చెబుతాడు. ఇలా చెబుదామని వెళ్ళాడు. అసలు వాస్తవానికి ఆవిడ కనిపించలేదు అంతఃపురంలో. మళ్ళీ తిరిగి రాజుగారి దగ్గరికి వచ్చాడు. మీరు వెళ్ళే అంతఃపురంలో రాణిగారిని అడగమన్నారు కానీ ఆవిడ నాకు కనిపించలేదంటే, ఆవిడ మహాపతివ్రత, ఎవరికైనా అశుచి అనేది కానీ ఉన్నది అంటే వాళ్ళ కంటికి మాత్రం ఆవిడ కనిపించదు, అది ఇక్కడ లెక్క. మీరు మహర్షులే కానీ మరి ఎందుకో మీ దగ్గర అశుచితనం అనేటువంటిది ఉన్నదన్నమాట. అంటే అప్పుడు తను తోవలో జర్నీ చేసుకుంటూ రాజుగారి దగ్గరికి రావడంలో ఓ సంఘటన జరుగుతుంది. ఓ ఎద్దు మీద ఒక మహానుభావుడు వెళ్తూ ఉండడం, అతనికి తను నమస్కారం చేయడం, అతను చాలా దివ్య పురుషుడు, ఆ ఎద్దు మీద వస్తూ ఉండేటువంటి వాడు. ఇతన్ని అనుగ్రహించి గోవు యొక్క పేడని తనకిచ్చి నోట్లో వేసుకోమనడం, ఇలా ఏదో జరుగుతుంది. అదంతా ధరించి వస్తాడు. ఆ నోట్లో వేసుకుని వచ్చిన తర్వాత, అంటే గోవు యొక్క పేడని, గోమయాన్ని నోటిలో స్పృశించడం చేత తనకి కొంత అశుచితనం సంప్రాప్తించబడింది అని నోరు కడుక్కుని మళ్ళీ అంతఃపురానికి వెళితే అప్పుడు రాణిగారు ఆ కుండలాలను ఇస్తూ ఒక మాట చెప్పారు, నాయనా
ఇక్కడ ఈ కుండలములు అపహరిద్దామని చెప్పి తక్షకుడు అనేటువంటి నాగశ్రేష్టము, ఒక నాగుపాము ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తోంది. ఈ కుండలాల మీద తక్షకుని యొక్క కన్ను పడింది. అందువలన తక్షకుడి బారిన పడకుండా ఈ కుండలాలను చాలా జాగ్రత్తగా నువ్వు తీసుకుని వెళ్ళి గురువు అమ్మగారికి కట్నంగా ఇయ్యమా అని చెప్పి ఆవిడ ఒక కాషని ఇస్తుంది. సరే అని వస్తాడు, రాజుగారి దగ్గర సెలవు తీసుకుంటాడు. ఆ కుండలాల్ని పట్టుకుని వెళ్తూ తోవలో ఒక చెరువు కనబడితే అక్కడ కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని మంచినీళ్ళు తాగి మళ్ళీ బయలుదేరుదామని చెప్పి చేతిలో ఉండేటువంటి కుండలాల ప్యాకెట్ని చెరువు ఒడ్డున పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం రిఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అదే అదునుగా ఆ కుండలాల ప్యాకెట్ని తక్షకుడు ఎత్తుకుపోతాడు. ఇంకేం చేయాలి? ఆవిడ గురువమ్మగారు ముందే చెప్పారు. అయినా సరే ఇంత ఫాస్ట్గా ఇలా ఈ 2 నిమిషాల్లోనే ఇలాంటి ఘోరం జరిగిపోతుందని చెప్పి ఉదంకుడు లేదు. ఆ సమయంలో మరి ఉదంక మహర్షి ఇంకేమిటి చేయగలడు? ఒక బ్రాహ్మణుడు, తనకు తోడు కూడా ఎవరూ లేరు. ఎవరి మీద దండెత్తుతాడు? ఏం చేస్తాడు? అప్పుడు ఒకటే మార్గం. తను ఏమిటంటే నాగులని స్తుతిస్తాడన్నమాట. 4 నాగరాజులు వాళ్ళని ఒక్కొక్కళ్ళని స్తుతిస్తూ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరినైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కార్యాన్ని సాధించుకోవాలి అంటే వాళ్ళని పొగడాలి. ఎందుకంటే మహీధర వారు చెబుతారు, స్తుతికి లొంగిరా అని దొడ్డవాడేవాడయ్యా అన్నారు. ఎవరినైనా పొగిడితే మాత్రం వాళ్ళు ఒక్కసారి ఫ్లాట్ అయిపోతారు, ఎంత గొప్ప వాళ్ళైనా. ఎందుకంటే ఆ పొగడ్తకి ఆ రకమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్పే మాట ఏమిటంటే ఏదైనా కార్యాన్ని సాధించాలంటే 4 మార్గాలు ఉన్నాయి. ఏమిటవి? సామ, దాన, భేద, దండోపాయాలు. ఈ 4 ఉపాయాల వలన కార్యం సాధించబడాలి. ఒకవేళ ఈ 4 ద్వారా కూడా కార్యం సాధించబడకపోతే అప్పుడు ఇంక మార్గం ఏమిటి అంటే ఆ ఎదుటి మనిషిని పొగిడేవాళ్ళట. అప్పుడు ఆ 5వ దానికి మాత్రం పడిపోతాడు, వెంటనే మన కార్యం సాధించబడుతుంది అని. అంటే ఇప్పుడు ఉదంక మహర్షి నాగులని స్తుతిస్తాడు. 4 రకాలైనటువంటి నాగజాతులలో ఉండేటువంటి రాజులని స్తుతించడం జరుగుతుంది. అందులో అనంతుడు, వాసుకి, తక్షకుడు, ఐరావతుడు అని చెప్పి 4 నాగరాజుల్ని స్తుతిస్తాడు. అనంతుడేవాళ్ళు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని తన శరీరాన్ని పాన్పుగా చేసి తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు అనంతుడు. విష్ణువుకి తను ఆశ్రయం కల్పిస్తూ తన చుట్టలలోని విష్ణువుని పదిలంగా ఉంచి, అంతేకాకుండా తన పడగల మీద మొత్తం సమస్త భూమండలాన్ని మోస్తూ ఉండేటువంటి వాడు అనంతుడు. అంటే అనంతుడు విశ్వగర్భుడైనటువంటి శ్రీ మహావిష్ణువునే తను మోస్తూ మళ్ళీ యువతల భూమండల భారాన్ని అంతటినీ కూడా మోస్తున్నాడు అన్నమాట. ఆ అనంతుడిని స్తుతిస్తూ ఉండేటువంటి పద్యం ఇప్పుడు మనం చూద్దాం. తక్కిన 3 పద్యాలని తరువాత చూద్దాం. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యేడు. అనంతుడు మాకు ప్రసన్నుడయ్యేడు. అనంతుడు అంటే అనంతుడు అనేటువంటి నాగరాజు మాకు ప్రసన్నుడు అగుగాక, అంటే మమ్మల్ని అనుగ్రహించుగాక అని అనంత ప్రార్థన అన్నమాట. అనంతుడు అంటే అంతము లేనివాడు అని. అనంతుడు అంటే విష్ణు అనే అర్థం కూడా ఉన్నది. అనంతుడు అంటే ఆదిశేషు అన్నమాట. అయితే ఈ పద్యానికి అర్థం జాగ్రత్తగా చూస్తే ఆదిశేషుడు చేసేటువంటి పని, ఆదిశేషుడన్నా అనంతుడన్నా ఒకళ్ళే. ఆదిశేషుడు అని అంటున్నానంటే వేరే వాళ్ళని మాత్రం అనుకోవద్దు. ఆదిశేషుడు ఎలాంటి పని చేస్తున్నాడు? ఇందాక మనం చెప్పుకున్నాం, విశ్వగర్భుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తన చుట్టలలో పొదివి పట్టుకుని ఉన్నటువంటి వాడు, ఆశ్రయం కల్పించిన వాడు. అంతేకాకుండా భూమండల భారాన్నంతటినీ మోస్తూ ఉండేవాడు. ఈ భూమండలంలో ఏమిటేమిటి ఉన్నాయి? భూమికి అంత బరువు ఉండడానికి కారణం ఏమిటి అంటే ఏమిటేమిటి ఉన్నాయో ఇందులో నన్నయ్య గారు చెప్పారు. బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము. మహీభరము అంటే భూమండల యొక్క భారము. ఎలాంటి భారము అంటే మహామహీభరము, చాలా పెద్దగా ఉండేటువంటి భూమండల యొక్క భారము. ఇంత భారానికి ఏమిటంటే బహువనములు, పాదపములు, అబ్ధి, కులపర్వతములు,
పూర్ణ సరస్సులు సరస్వతీ సహితమైనటువంటివి. బహువనములు అంటే అసంఖ్యాకములైనటువంటి అరణ్యాలతోటి. పాదపములు అంటే పెద్ద పెద్ద చెట్లతోటి. అబ్ధి అంటే సముద్రములతోటి. కులపర్వతములు అంటే సప్తైతే కులపర్వత అని వింధ్య పర్వతము, మేరు పర్వతము, ఇలాగా ఒక 7 పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతము, పెద్ద పెద్ద పర్వతాలు, వాటిని కులపర్వతాలు, కులాచలములు అని అంటుంటారు. వాటితోటి తర్వాత పూర్ణ సరహ అంటే నిండైనటువంటి సరస్సులతోటి. అలాగే సరస్వతీ సహిత. సరస్వతీ సహిత అంటే ఏమిటి అర్థము? సరస్వతి అనే మాటను కొంచెం జాగ్రత్తగా విచారిద్దాం. సరస్వతి అంటే మనకి తెలిసిన అర్థం ఏమిటి? వాగ్దేవి, మాటల తల్లి సరస్వతీదేవి అని అర్థం తెలుసు. అలా కాకుండా సరస్వతి అంటే ఇంకొక అర్థం కూడా మనకు తెలిసింది. ఒక నది పేరు సరస్వతి నది అని ఉన్నది, మహాభారత కాలంలో ఉంటుండేది. అయితే ఇప్పుడు అది మనకు బయటకి కనిపించదు, అంతర్వాహినిగా వెళ్తూ ఉంటుంది అని చెప్పి మనకు ప్రయాగ దగ్గర త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా వస్తుండేటువంటి సరస్వతీదేవి ఒక దగ్గర కలుస్తుంది అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే సరస్వతి అంటే నది, ఒక నది పేరు అని కూడా మనకు తెలుసు. అంతేకాదు సరస్వతి అంటే ఇంకొక అర్థం ఏమిటంటే నది అని అర్థం. ఒక నది, ఒక పేరు కలిగినటువంటి నది అనే ఒక అర్థం ఉండగా మామూలుగా ఏ నదికైనా సరస్వతి అని చెప్పి పేరు. అందుకే అమరకోశం ఏం చెబుతోంది అంటే తరంగిణి శైవలిని తటిని రాదిని ధుని స్రోతస్విని ద్వీపవతి స్రవంతి నిమ్నగాపగా కూలంకష నిర్ఝరిణి రోధో వక్ర సరస్వతి. ఈ పేర్లన్నీ కూడా ఒక నది అనేటువంటి అర్థాన్ని సూచిస్తాయి. అంటే నది యొక్క పర్యాయ పదాలు. తరంగిణి శైవలిని తటిని రాదిని ధుని స్రోతస్విని ద్వీపవతి స్రవంతి నిమ్నగాపగా కూలంకష నిర్ఝరిణి రోధోవక్ర సరస్వతి, ఇవన్నీ కూడా ఒక నది అనేటువంటి అర్థాన్ని ఇస్తాయి. అంటే సరస్వతి అంటే నది. అయితే ఏ నది అని కాదు, అన్ని నదులను ఒక నది అనేటువంటిది సరస్వతి. సరస్వతీ సహిత అంటే అన్ని నదులతోటి కూడినటువంటి మహామహీభరము. ఇంత పెద్దదైనటువంటి భూమండల యొక్క భారమును అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి. అజస్ర అంటే కంటిన్యూస్ అని అర్థం, నిరంతరము అని అర్థం అన్నమాట. ఈ అజస్ర అనే పదాన్ని మహాకవులు అక్కడక్కడ వాడుతూ ఉంటారు. పోతన గారు ఒక దగ్గర మహాభాగవతంలో దశమ స్కంధంలో వాడడం చూశాను. తర్వాత అజస్ర అనేటువంటిది అంతకంటే ముందు నన్నయ్య గారు మహాభారతంలో ఈ పద్యంలో వాడారన్నమాట. అది అజస్రము అంటే నిరంతరము అని కదా. సతత నారతాశ్రాంత సంతత విరత నిశం నిత్యానవరతాజస్రమప్యధాతిశయోభర. సతతము నారతము సంతతము విరతము అనవరతము ఇలా చెబుతూ అజస్రము అని చెప్పి అమరకోశం చెబుతోంది. అజస్ర అంటే కంటిన్యూస్ అని. ఇంత బరువు కలిగినటువంటి భూమండలాన్ని ఆదిశేషుడు అజస్ర అంటే కంటిన్యూస్గా ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రక్కన పెట్టి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ తల మీద పెట్టుకోవడం చేయలేదు. అజస్రముగా సహస్ర ఫణాళి దాల్చి తన యొక్క 1000 పడగల మీద ఈ భూభారాన్ని మోస్తూ దుస్సహతరమూర్తికి. అంతేకాదు ఆ పని చేస్తూ ఉండగా ప్యారలల్గా రెండో పని ఏమిటి చేస్తున్నట్ట? దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైనయయ్యహిపతి. దుస్సహతరమూర్తి శ్రీ మహావిష్ణువు ఎవరండి? దుస్సహతరమూర్తి అంటే సహించడానికి సాధ్యము కానటువంటి విగ్రహము కలిగినటువంటి వాడు. అంటే విష్ణువు యొక్క భారం ఎంత ఉంటుంది అంటే అది దేవతలకు కూడా తెలియదు, ఎవ్వరికి కూడా తెలియదు. ఎందుకంటే 14 భువనాలు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క గర్భంలో ఉంటాయని పురాణాలు చెబుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎంత భారంతో ఉంటాడు విష్ణువు? అటువంటి విష్ణువుని తన యొక్క చుట్టలలోని మోస్తున్నాడా? మళ్ళీ ఒక ప్రక్కన భూమండలాన్ని మోస్తున్నాడా? దుస్సహతరమూర్తికి జలధిశాయికి మళ్ళీ సముద్రాల మీద శయనించినటువంటి శ్రీ మహావిష్ణువునకు పాయక శయ్యయైన. పాయక అంటే విడిచిపెట్టకుండా, అంటే ఏ ఒక్క 5 నిమిషాలైనా సరే విష్ణువుని ప్రక్కన పెట్టకుండా కంటిన్యూస్గా మోస్తున్నాడు. అంటే కంటిన్యూస్గా భూభారాన్ని మోయడము, కంటిన్యూస్గా శ్రీ మహావిష్ణువుని మోస్తూ ఉండడము. అలాగా ఆ శ్రీ మహావిష్ణువుకి ఒక పానుపుగా ఉన్నాడన్నమాట. అలాంటి అయ్యహిపతి అంటే
నాగరాజు అయినటువంటి దుష్కృతాంతకుడైనటువంటి అనంతుడు. అనంతుడు ఎలాంటి వాట? అధిపతి అయినటువంటి వాడు, అనంతుడైనటువంటి వాడు. ఇంకా తనకి ఇంకొక విశేషణం ఏమిటి చెప్పారంటే నన్నయ్య గారు, దుష్కృతాంతకుడు. దుష్కృతము అంటే పాపము అని అర్థం. అంటే చెడ్డ కృతము. చెడ్డగా ఇంతకుముందు మనం చేసింది ఏదైనా ఒక పని ఉన్నది అంటే డెఫినెట్గా మనకు పాపం చేరిపోతుంది. అది ఎవళ్ళు చూసినా చూడకపోయినా, ఎవళ్ళు విన్నా లేకపోయినా, సాక్షి ఉన్నా లేకపోయినా కానీ పాపం అనేటువంటిది చేరుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేరము పాపము రెండు మాటలు. నేరము చేసి మనిషి ఎవడైనా తప్పించుకోగలడేమో, కానీ పాపం చేసి మాత్రం ఎప్పుడూ తప్పించుకోలేడు. ఎందుకంటే నేరము చేస్తే దానికి శిక్ష వేసేది పాలకులు వేస్తారు, కానీ పాపం చేస్తే దానికి శిక్ష వేసేది దైవం వేస్తుంది. పాలకుల యొక్క కన్ను గప్పి సాక్ష్యాలు తారుమారు చేసి ఏవైనా చేస్తే నేరం నుండి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి, కానీ పాపం నుండి తప్పించుకోవడం అనేటువంటిది బ్రహ్మతరం కాదన్నమాట. ఇక్కడ ఏమవుతోంది? ఆదిశేషుణ్ణి స్తుతిస్తూ తనకి ఏ పేరు పెట్టారు? దుష్కృతాంతకుడు. అంతకుడు అంటే యమధర్మరాజు అని అర్థం. అంటే దుష్కృతాంతకుడు అంటే పాపముల పాలిటి యమధర్మరాజు. యమధర్మరాజు ఎలాగా లేకుండా చేసి పెట్టేస్తాడు. ఒక ఎలాంటి జీవి యొక్క ఆయుర్దాయం అయినా సరే పూర్తయిపోయి ఉండే లాక్కుపోతాడన్నమాట. అలాగా పాపము అనేటువంటిది లేకుండా చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి అనంతుడు మాకు ప్రసన్నుడయ్యేడు అంటే మమ్మల్ని అనుగ్రహించుగాక. ఇది ఇక్కడ ఆదిశేషుడు అనంతుని యొక్క ప్రార్థనా పద్యం. అయితే ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దాం జాగ్రత్తగా. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యేడు. ఈ పద్యంలో నన్నయ్య గారు ఒక గొప్ప తమాషా పెట్టారండి. ఈ పద్యాన్ని ఎవళ్ళని స్తుతిస్తూ రాసిపెట్టారు అంటే ఒక నాగరాజుని స్తుతిస్తూ రాశారు. నాగుపాము ఎలా వెళ్తూ ఉంటుందండి? నాగుపాము వెళ్తోంది అంటే సరసరలాడుతూ పాకురుతూ ఉంటుంది. నాగుపాము తల ఎత్తి అంటే పడగెత్తి బుస కొట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? బుస్ బుస్ అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. పాకురుతూ ఉంటే అంటే నాగుపాము పరిగెడుతోంది అంటే అది జర 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 అని సర అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సౌండ్స్ని నన్నయ్య గారు ఈ పద్యంలో పెట్టారు చూడండి. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యేడు. ఇందులో సరస్వతీ సహిత అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికి అంటే ఈ సౌండ్ ఎలా పెట్టారు? మన ప్రక్క నుండి ఒక పాము కానీ వెళ్తూ ఉంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వచ్చేటట్లుగా ఆ పదాలను పేర్చుకుంటూ ఈ పద్యాన్ని నన్నయ్య గారు రాసిపెట్టారు. ఇది సాభిప్రాయమైనటువంటిది అన్నమాట. ఏ పరమేశ్వరునో, ఏ విఘ్నేశ్వరునో, ఏ శ్రీ మహావిష్ణువునో ప్రార్థన చేస్తూ రాస్తే అది ఒకలా ఉంటుంది, కానీ ఇక్కడ ఆదిశేషుని ప్రార్థన చేస్తూ నాగుపాము గనక నాగుపాము యొక్క సహజ లక్షణాన్ని ఇందులో పుణికి పుచ్చుకునేటట్టుగా పదాలను పేర్చి ఇక్కడ ఈ పద్యాన్ని వ్రాయడం అనేటువంటిది నన్నయ్య గారు లాంటి మహాకవులకు తప్ప ఇంకొకరికి సాధ్యం కానిటువంటిది పద్యం. దీని తరువాత ఇంకొక 3 పద్యాలు అవి ఉంటాయి. ఈ మారు వీలు కలిగినప్పుడు ఆయా పద్యాలను కూడా చూద్దాం. ఈ పద్యం మాత్రం సాహిత్య రంగంలోని తెలుగు సాహిత్య లోకంలో మకుటాయమానమైనటువంటి పద్యము. స్వస్తి. రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం. స్వస్తి.